హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్న మినీ లాగండి, ఏమీ లేదు. మల్టీగ్రెయిన్ ఆట అయితే నేనైతే చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు కూడా చూపించాలి, మీరు కూడా చేసుకొని మంచిగా హెల్తీగా ఉంటారని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇవన్నీ నేను ఎంతెంత తీసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కొంచెం సపోర్ట్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ నేను మిక్స్ చేసి చూపిస్తానండి. ఇక్కడ నేను గోధుమలు తీసుకున్నానండి, గోధుమలు కిలో తీసుకున్నాను. ఇదిగోండి గోధుమలు ఇందులో అయితే వేసుకుంటున్నాను. కిలో గోధుమలు అన్నమాట ఇవి. మంచి క్వాలిటీ గోధుమలు తీసుకోండి. అలానే ఇక్కడ నేను సజ్జలు కూడా తీసుకున్నానండి, హాఫ్ కిలో అంటే అర కేజీ సజ్జలు తీసుకున్నాను. ఇదిగోండి సజ్జలను కూడా కలిపేస్తున్నాను. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి మల్టీగ్రెయిన్ ఆటా చేయడం అనమాట. అందుకనే మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేస్తున్నాను. సజ్జలు కూడా కలిపేశాక రాగులు కూడా తీసుకున్నాను, హాఫ్ కిలో. ఇదిగోండి రాగులను కూడా కట్ చేసి ఇందులో వేసిస్తున్నాను. మంచి ఐరన్ ఫుడ్ కదా, రాగులు కూడా హాఫ్ కిలో వేసేస్తున్నాను అనమాట. హాఫ్ కిలో రాగులు, హాఫ్ కిలో సజ్జలు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి మొక్కజొన్నలు అండి. ఇవి పావు కిలో తీసుకున్నాను నేను. ఆ రెండు ఇంగ్రీడియంట్స్ హాఫ్ కిలో తీసుకున్నాను. గోధుమలు కిలో తీసుకున్నాను, మొక్కజొన్న పావు కేజీ తీసుకున్నాను, 250 గ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి సోయాబీన్స్ అండి. సోయాబీన్స్ హెల్త్కి చాలా మంచిది, మంచి ఫైబర్ ఫుడ్ అనమాట. అందుకే ఇవి కూడా పావు కేజీ తీసుకున్నాను, మొత్తం వేసిస్తున్నాను. ఇదిగోండి. దాని తర్వాత వచ్చేసి తెల్లజొన్నలు అండి ఇవి. వీటిని కూడా పావు కిలో వేసుకున్నాను. అలాగే మీకు నచ్చితే ఓట్స్ కూడా వేసుకోవచ్చండి. ఓట్స్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది మల్టీగ్రెయిన్ ఆటాకి. నేను ఓట్స్ అయితే కలపలేదు. అలాగే ఇందులో పెసలు కూడా వేసుకున్నాను కొంచెం. అలాగే శనగలు కూడా కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే శనగలు ఎక్కువగా వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదా, అందుకనేసి నేను శనగలు అయితే తక్కువే వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపి మంచిగా కడుక్కోవాలండి. ఇలానే మిల్లుకి అయితే ఇచ్చేయకూడదు, మంచిగా 3-4 టైమ్స్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేశాక మంచిగా 2 days వరకు మంచిగా ఆరబెట్టుకోవాలి. నేను ఇవన్నీ మంచిగా క్లీన్ చేసి ఆరబెట్టాక తర్వాత అయితే మిల్లుకి అయితే ఇచ్చానండి. ఇవి మొత్తం కలిపేసి నాకు 3 కిలోలు అయ్యింది. పిండి వచ్చేసి దగ్గర 4 కిలోల దగ్గరికి వచ్చిందనమాట. ఇవన్నీ కడిగేశాక మిల్లుకి ఇచ్చాక నేను మరపట్టించాక ఇదిగోండి పిండి అయితే ఇలా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను సగం యూజ్ చేసేసాను. అలాగే పుల్కాలు, చపాతీ, రోటీ ఇలాంటివి, మళ్ళీ పూరి చేయలేదండి, చపాతీ ఇవన్నీ చేశాను. చాలా బాగున్నాయి అన్నమాట. దీంతో అట్లు కూడా వేసుకోవచ్చు, అదేనండి దోశలు చేసుకోవచ్చు. దీంతో జావలాకు కూడా కలుపుకోవచ్చు, చాలా మంచిదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.